బాక్సాఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా ఏమంత ఆశాజనకమైన కలెక్షన్లనైతే సాధించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే నిరాశ కలిగించే వసూలను సాధించిన ఈ సినిమా రెండవ రోజు వచ్చిన కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఓవరాల్ గా పోటీలో మిక్స్డ్ రెస్పాన్స్ తో పర్వాలేదనిపించింది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే అసలు ఏ మాత్రం టార్గెట్ ను అందుకోవడానికి కలెక్షన్ సరిపోవనే చెప్పాలి. మొత్తం మీద రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో కోటి రేంజ్ లో షేర్ వసూలను సాధిస్తుంది అనుకున్న మొత్తం మీద 1.22 కోట్ల దాకా షేర్ ను సినిమా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.39 కోట్ల దాకా షేర్ ను 2.75 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసింది. టోటల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 1.10 కోట్లు, సీడెడ్ లో 38 లక్షలు, ఆంధ్రాలో 1.35 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.83 కోట్ల దాకా షేర్ ను 5.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 27 లక్షలు, ఓవర్సీస్ లో 65 లక్షల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల దాకా షేర్ ను 7.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 28.5 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 24.75 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడవ రోజు ఉగాది పండుగ హాలిడే ఉండటంతో ఎంతో కొంత గ్రోత్ ను సినిమా చూపించే అవకాశం ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి మాత్రం ఈ కలెక్షన్స్ అసలు సరిపోవనే చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో ఇప్పుడు ఈ 2 రోజుల్లో భారీ గ్రోత్ ను చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.